Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అర్థ విపరిణామం అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో కంటెంట్ అయితే తెలుసుకోబోతున్నాం. పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పుని అర్థ విపరిణామం అంటారు అని చెప్పిన భాషావేత్త వచ్చేసి జిఎన్ రెడ్డి అండి. అర్థంలో కలిగే మార్పుని అర్థ విపరిణామం అని చెప్పిన వ్యక్తి వచ్చేసి జిఎన్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసి కాలక్రమేణా వర్ణాలు వ్యాకరణ నిర్మాణం మారినట్లుగానే పదాల అర్థాలు కూడా మారుతాయి. ఈ మార్పుని అర్థ విపరిణామం అంటారు అని చెప్పిన భాషావేత్త వచ్చేసి పిఎస్ సుబ్రహ్మణ్యం. ఇక్కడ వచ్చేసి కాలక్రమేణా వర్ణాలు వాక్య నిర్మాణం మారినట్లుగా భాషలో అర్థాలు కూడా మారుతాయని చెప్పిన వ్యక్తి వచ్చేసి పిఎస్ సుబ్రహ్మణ్యం. ఒక భాషలో పదాలకు గల అర్థాలలో వచ్చిన మార్పునే అర్థ విపరిణామం అంటారు. అర్థ విపరిమాణానికి హేతువులు వచ్చేసి నాగరికతలో మార్పు, సెకండ్ వన్ వచ్చేసి చారిత్రక కారణాలు, థర్డ్ వన్ వచ్చేసి పద సృష్టి లేదా పదనాశనం, ఫోర్త్ వన్ వచ్చేసి మరో భాషలో నుంచి వచ్చిన స్థిర రూపం దాల్చిన పదాలు, కొత్త పదాలు సృష్టించడం, వస్తువుల వాడకం తగ్గించడం. ఈ 6 అంశాలు వచ్చేసి మనకు అర్థ విపరిణామం జరగడానికి గల కారణాలు అన్నమాట. ఇప్పుడు మనం అర్థ విపరిమాణం యొక్క రకాలు తెలుసుకున్నట్టయితే మొదటిది వచ్చేసి అర్థ వ్యాకోచం. అర్థం వ్యాకోచింపబడింది అనమాట. ఏ కాలంలో వ్యాపించబడింది అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో అర్థం వ్యాకోచించబడింది. అంటే దానికి ఆపోజిట్ పాతకాలంలో అర్థం సంకోచంగా ఉండేది. ఇప్పుడు ఒక పదం అర్థం పాతకాలంలో కన్నా తర్వాత కాలంలో విస్తృతమైతే అది అర్థ వ్యాకోచం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు చెంబు వ్యవసాయం అనేది ఇచ్చారు. పాతకాలంలో రాగి చెంబే అసలైన చెంబు, కానీ నేడు దాని అర్థం ప్లాస్టిక్ చెంబు, స్టీల్ చెంబు, ఎటువంటి చెంబునైనా ఎటువంటి ఏ మెటీరియల్తో తయారు చేసినా దాన్ని చెంబు అని పలకరిస్తున్నారు అనమాట. ఆ కాలంలో రాగితో తయారు చేసిన చెంబును మాత్రమే చెంబు అని సంబోధించేవారు. అంటే ఇప్పుడు దాని అర్థం వ్యాకోచించబడింది. అప్పట్లో ఒకదానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఏ మెటీరియల్తో చేసినా దాన్ని చెంబుగానే పరిగణిస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అర్థ సంకోచం అని చెప్పినట్టయితే పాతకాలం నాటి అర్థం కన్నా దాని తర్వాత కాలం వచ్చిన అర్థం సంకుచితం అయితే దాన్ని అర్థ సంకోచం అనేది అంటారు. అర్థ సంకోచానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే చీర, కంపు అనే 2 ఉదాహరణలు అయితే తీసుకున్నాం. ప్రాచీన కాలంలో చీర అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ ధరించే వస్త్రం. ఆ తర్వాత కాలంలో స్త్రీలు ధరించే వస్త్రానికే పరిమితమై అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ వన్ అయితే చూద్దాం. అలంకారిక ప్రయోగం. ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించడం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి నీ కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవి వదిన. అంటే ఇక్కడ తన కోడల్ని లక్ష్మీదేవితో పోల్చడం జరిగింది అనమాట. దీన్నే అలంకారిక ప్రయోగం అనేది పిలుస్తారనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు అర్థ గౌరవం లేదా అర్థోత్కర్ష అనేది అనమాట. దీనికి సంబంధించి నిర్వచనం చూసినట్టయితే పాతకాలంలో అర్థం కన్నా తర్వాత కాలంలో అర్థం ప్రశస్తమైనదైతే దానిని మనం అర్థోత్కర్ష లేదా అర్థ గౌరవం అనేది పిలుస్తారనమాట. అర్థ గౌరవం పాతకాలంలో అర్థం అయితే చాలా నీచంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో దాని అర్థం మంచి అర్థంతో ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే సభికులు అనగా ఒకనాడు జూదగాడు అనైతే పిలిచేవారు. అదే సభికుడు అనే అర్థాన్ని ప్రస్తుత కాలంలో సభలోని వారు అనైతే పిలుస్తున్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్థాపకర్ష. ఈ అర్థాపకర్షకి మరొక పేరు వచ్చేసి అర్థగ్రామ్యత. దీనికి సంబంధించి నిర్వచనం చూసినట్లయితే పాతకాలంలో అర్థం కన్నా తర్వాత కాలంలోని అర్థం నీచమైనదైతే దానిని అర్థాపకర్ష లేదా అర్థగ్రామ్యత అనేది పిలుస్తారు. ఈ అర్థాపకర్షకు సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఛాందసుడు, సన్యాసి. ఛాందసుడు అంటే ఛందస్సు తెలిసిన పండితుడు, వేదవేత్త అని ఉండేది ఆ కాలంలో. ఇప్పుడు వచ్చేసి ఛాందసుడు అంటే వట్టి ఛాదస్సుడు అని పిలుస్తున్నారు అనమాట. సన్యాసి అంటే సర్వం వదిలేసిన వాడు అని ఇప్పుడు పిలుస్తున్నారు అనమాట. అంటే పూర్వకాలం మంచి అర్థం ఉండింది, ఇప్పుడు అర్థం వచ్చేసి నీచంగా ఉందన్నమాట. దీన్ని అర్థాపకర్ష లేదా అర్థగ్రామ్యత అనేది పిలుస్తారు.
నెక్స్ట్ వచ్చేసి సభ్యోక్తి. ఈ సభ్యోక్తి అనేది పెద్దల సమక్షంలో కానీ సభలో కానీ ఉచ్చరించకూడని పదాలకు గౌరవ సూచకమైన ఉక్తులను సభ్యోక్తులు అని అంటారన్నమాట. సభలో ఉచ్చరించకూడని పదాలకు బదులు వేరే పదాలను అయితే ఉపయోగించవచ్చు. వాటినే సభ్యోక్తి పదాలు అనైతే అంటారనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే సత్యం మాస్టర్ పోయారు. సత్యం మాస్టర్ పోయారు అనటం కంటే గౌరవ సూచక పదాలైనటువంటి దివంగతులయ్యారు, కాలధర్మం చెందారు అనటం సభ్యోక్తి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి వస్తు పరిణామం. వస్తు పరిణామం నిర్వచనం చూసినట్టయితే పూర్వకాలం నుంచి వాడుతున్న ఒక పదం భాషలో ఇప్పటికీ మిగిలి ఉన్న అది సూచించే వస్తు రూపం నిర్మాణం కాలక్రమేణా చాలా భేదం వస్తుంది. దీనినే వస్తు పరిణామం అంటారు. ఇల్లు ఒకప్పుడు ఇల్లు అంటే అది పాకలు, పూరిలు, పెంకిలు, మేడలు, మిద్దెలు ఇవన్నీ కూడా ఒకప్పటి ఇళ్ళలే. నేడు ఇల్లు అనగా అనేక రకాలుగా పరిణామం చెందినటువంటి డాబా, ప్లాజా, ప్లాట్స్ అనైతే పిలుస్తారనమాట. అంటే పదాలు అనేటివి అలాగే ఉన్నాయి, వస్తువు మాత్రం పరిమాణం మార్పు చెంది ఉంటుంది అనమాట. దీన్నే వస్తు పరిణామం అనైతే పిలుస్తారనమాట. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.